పొలం పనుల్లో నిమగ్నం కావాల్సిన మహిళలు ఏకంగా పాచికలాడుతూ కాలక్షేపం చేస్తున్నారనుకుంటే అది పొరపాటే. వీరు ఆడే ఆటలో గెలవాలనో ఓడాలనో ఈ ఆట ఉద్దేశం కాదు. కేవలం వరుణదేవుడు కరుణ కోసం పరితపిస్తూ ఆడుతున్న ఈ పాచికలాట ఆదిలాబాద్ జిల్లాలోని రూరల్, తాంసీ, తలమడుగు మండలాల్లో వివిధ గ్రామాల్లో సాంప్రదాయంగా కొనసాగుతుంది. వర్షాల కొరకు పచ్చిసాట మొదలుపెట్టి ఆడుతున్నాము. మా పెద్దల సంధి ఎప్పుడు పచ్చిసి ఆడుకుంటా ఆనల కొరకే, పంటల కొరకే అందరికీ బాగా వండాలని కురిసి కొద్దీ ఆడుతున్నాము. అందరూ మంచిగా వండాలని, ఆనలు పడాలని కోరుకుంటున్నాము. మా పచ్చిసు మా పెద్ద మనుషులు అందరూ ఆడతారు వానల కోసమే. మరి దేవుని దాటిని ఆడతారు ఎప్పుడు ఆడినా. మాకు వాన పడాలని పచ్చిసి ఆడతాము. మా పెద్దల నుంచి ఆడతారు ముసలోళ్ళు, మా అత్తలు అందరూ ఆడేటోళ్ళే. వాళ్ళతోటి మేము ఆడతాము. పడుతుంది, నిన్న పడ్డది, మొన్న పడ్డది, ఎప్పుడు పడుతుంది. ఆన పడ్డ కొద్దిగా పడుతుంది. ఆడతాం మేము పచ్చిసు. మా అత్తలందరూ ఆడతారు. మంచిగా ఉండి కోరుకుంటున్నాము. అందరు బతకాలి, లోకం బతికితే మనం బతికినట్టే. మృగశిర కార్తీతో కురిసిన తొలకరి వర్షాలకు జిల్లాలో దాదాపు 80% రైతులు విత్తనాలు వేసుకున్నారు. అప్పుడప్పుడు కురిసే వర్షాలతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు లేవు. దీంతో వర్షం కోసం ఊరూరా రైతులు పూజలు చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో విత్తన దశలోనే 10 కోట్ల వరకు రైతులు నష్టపోయారు. వర్షం కోసం పూజలు, వరుణ యాగాలు, గ్రామ దేవతలకు పూజలు లాంటివి మాత్రమే చేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో మహిళలు మాత్రం వర్షం కోసం పాచికలాట్లు ఆడుతూ వరుణుడి కోసం పరితపిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో కప్పతల్లి ఆటలు సైతం సాగుతుంటాయి. మహిళలంతా ఒకచోట చేరి పాచికలాడితే తప్పక వర్షాలు కురుస్తాయని కొన్ని దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు అక్కడ మహిళలు తెలిపారు. మా పెద్దల నుంచి ఆడుతున్నాము. మేమందరము ఒక 10 మంది కూడి ఆడుతున్నాము. మా వర్షాల కొరకు పంటలు బాగా వండాలని మేము కోరుకుంటున్నాము. తాత ముత్తాల నుంచి ఆడుతున్నాం. వర్షం పడుతుంది అని ఆడుతున్నాము. ఇప్పుడు ఆడుతున్న నమ్మకంతో వర్షాలు పడతాయని ఆడుతున్నాము. పెద్దల నాటి నుంచి ఇది కోరుకున్నాం.